చిన్నప్పటి నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వమని చంపేశాడు. నేను సెకండ్ టు సెకండ్ ఇచ్చానండి. ఇప్పుడు ఒక్క అప్డేట్ కోసం కాల్ చేస్తే ఫోన్ ఇచ్చట్లేదు. సెల్ఫిష్ ఫెలో. ఏం అప్డేట్స్ సారు ఎయిర్పోర్ట్ లో దిగినారా? లేదు, బస్ స్టాండ్ లో దిగాను, ఆటో కట్టుకుని వచ్చాయి. యా హోటల్లో ఉంటున్నారు సారు? మోబెట్టేళ్ళరా. ఏ బిల్లు కడతావా? ఆపడకండి సారు. ఏదో అవుతుంది, పెట్టే ఫోన్. సారు మేడం రూమ్ నెంబర్ ఎంత? మేడం రూమ్ నెంబర్ నీకెందుకురా? నెంబర్ చెప్తే మా పంతులు గారు ఆ రూమ్ వాస్తు ఆ రూమ్ లో ఉన్న వాళ్ళ జాతకం చెప్తారు. కిసిక్. అవునా? నిజం సారు. అయితే 2013 రా. నేను జాతకం చెప్పి అర్జెంట్ గా పిండి కలిపేస్తా. ఏరా ఉన్నావా? అది నా పిల్లరా. హలో, ఇన్ని డీటెయిల్స్ అడిగినోడు మేడం ఫోటో అడగలేదా? అవును రాబిన్ గారు, వాడు అడగలేదు, నాకు పంపాలన్న థాటే రాలేదు. అయినా నేను పంపను, ఆడికి నాకు మాటలు. సెల్ఫిష్ ఫెలో. ఓకే రాబిన్ గారు, ఓకే హుడ్ గారు, సరస్నో గారు. ఏంటి గురుగారు వణుకుతున్నారు? ఏసీ ఆఫ్ చేయమంటారా? ఏసీలో ఎవరికన్నా చెమటలు పడతాయా? ఆ సామిగాడి గురించి విన్నప్పటి నుంచి భయంతో బట్టలు కూడా తడిచిపోతున్నాయి. అవసరమైతే ఇక్కడ హాఫ్ శారీ ఫంక్షన్ కి సెక్యూరిటీగా అయినా వెళ్తాను గాని ఆ ఊరికి మాత్రం చచ్చినా రాను. మొత్తం చెడగొట్టేలా ఉన్నాడు. గురుగారు మీరు కనిపెట్టలేదా? ఏం కనిపెట్టాలి? మీరక్కడ 6 సెట్ చేశారని తెలియక నేను ఇక్కడ 10 మందిని సెట్ చేశా. నువ్వు సెట్ చేసావా? కోటి నడుస్తున్నారు, ఇచ్చామనే సాటిస్ఫాక్షన్ వాళ్ళకు కూడా ఉండాలిగా. నేనింకా నిజమైన వాళ్ళు అనుకుని కంగారు పడిపోయా. అయితే గుడ్ నైట్. పొద్దున్నే లేవాలి, బోల్డంత పని ఉంది. సార్ మీరు ఇంకా సెల్ఫీ ఇవ్వలేదు. తీసుకుందులే గాని ఏంటి కొండ షర్ట్ వేసావు? అంటే రుద్రకొండ వెళ్తున్నాం కదా సార్, సింబలిక్ గా బాగుంటుందని. ఆన్ ద వే లంగాలపల్లి అని ఒక విలేజ్ వస్తుంది, సింబాలిక్ గా ఉంటుంది. ఒక లంగా తెప్పించమంటావేంటి? లంగాల. ఓ మై గాడ్, యు ఆర్ ఫిలోసఫికల్లీ ఈక్వల్లీ హిలేరియస్ సార్. అసలు మీరు ఏం మాట్లాడినా ఏం చేసినా అద్భుతమే. వచ్చాక మీరు నాకు 2 సెల్ఫీలు ఇవ్వాలి. ఇవ్వకపోతే అమ్మో ఒప్పుకోను. అబ్బాయి అబ్బాబ్బా భలే తీసిందండి. కారు డోర్ ఎవరైనా అలాగే ఓపెన్ చేస్తారు కదా. అర్రే భలే బ్యూటిఫుల్ గా క్లోజ్ చేసింది. ఇలాంటి అమ్మాయి నా లైఫ్ లోకి వస్తే వేర్ ఎవర్ షీ గోస్ మై నెట్వర్క్ ఫాలోస్. రుద్రకొండ. అమ్మా మీరెందుకు వచ్చారమ్మా? వెళ్ళిపోండి అమ్మా, ఇక్కడ ఉండొద్దమ్మా, వెళ్ళిపోండి అమ్మా. పాప నీడికి రావద్దని చెప్పడానికి వెళ్ళినా ఇంతమందిని ఏలాడ తీసినా వెళ్ళిపోమని సొల్రే. భయం లేదా? నువ్వైనా చెప్పు ఫారిన్ పాప. నీతో పనిపడి నీ నెంబర్ కనుక్కుని నీ అత్తలకి పిల్లలకి కత్తి అంతా పెట్టి ఫోన్ చేయించి నిన్న ఏడదాకా సామి రప్పిస్తే ఈళ్ళేందరా అంటే నువ్వు రాకూడదని మనుషులంతా పంపించుండారే. తప్పు చేసినారు, శిక్ష పడినది. నీ రాబట్టి సరిపోయి ఉండది. ఇల్లెనా వీళ్ల ఉసురులతో పాటు వాళ్ళ ఉసురులు పోదును.
అంటే ఈ బ్యాచ్ అంతా ఒరిజినల్లేనా? వామ్మో! నో ఏంటి సార్ కోపంతో అలా ఊగిపోతున్నారు? వద్దు సార్, ఇలాంటి వ్యారియర్స్ ఫైట్ చేస్తే మరాంటి సోల్జర్స్ చచ్చిపోతారు. ప్లీజ్ కామ్ డౌన్, ఐ బెగ్ యూ. ఈడొకడు ఊగిపోవటానికి ఉనికిపోవటానికి తేడా తెలియట్లేదు. అసలు ఎవరు మీరు? సామి ఒక డీల్ పని మీద పొరుగుడుదా పోయినాడు. రాగానే అన్ని తెలుస్తలే కాని అప్పటిదాకా నిన్ను, ఈ మందిని, నీ తాతని కాపాదుకో. తాత సెక్యూరిటీ, మీలో ఎవడో రూమ్ నెంబర్ మార్చి మా వాడిని ఏమర్చాడంట? వీడి బుద్ధి ఎక్కడికి పోయింది? ఈడ ఉన్నంత వరకు మీకు, మీ ఫారెన్ పాపకు మా వాడి సెక్యూరిటీ. రే గణా, సామి సాచెయ్యి. వాడికి కావాల్సింది నువ్వు కాదమ్మా, మీ నాన్న దగ్గరున్న లైసెన్స్. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఫార్మాస్యూటికల్ యూనిట్ ను ఇండియాలో స్టార్ట్ చేయడానికి మీ కంపెనీకి ఇచ్చిన లైసెన్స్. అదుంటే లీగల్ గా గంజాయి సాగు చేసుకోవచ్చు. మెడికల్ ట్రాన్స్పోర్ట్ పేరుతో విచ్చలవిడిగా వ్యాపారం చేసుకోవచ్చు అన్నదే వాడి ప్లాన్. అందుకే నేను ఇక్కడికి రప్పించాడు. అదే గనక జరిగితే మా ఊర్లాగే ఇంకొన్ని ఊర్లు ఎంతో మంది జీవితాలు నాశనం అవుతాయి. అలా జరగకూడదంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదేం తాతయ్య, ఇక్కడ ఇంత జరుగుతుంటే సిస్టమ్ ఏం చేస్తుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? ఏం చేయడం లేదంటే వాడెంత పవర్ఫుల్లో అర్థమైంది కదమ్మా. వాడి అడుగు పడేలోపు ఇక్కడి నుంచి నువ్వు బయటపడాలి. మిమ్మల్ని పరిస్థితిలో వదిలేసి ఈ పరిస్థితుల్లో మీరుండకూడదని ఆ రోజు మీ అమ్మని దూరం పెట్టింది. ఈ రోజు నిన్ను దూరంగా వెళ్ళిపోమంటుంది. వాడు రాక్షసుడమ్మా. ఏదో ఒకటి చేసి బాబుని ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో బాబా. అన్నే వాళ్ళు తప్పించుకుంటున్నారు. వేట ఆరంభించండి. మీరు ఆకారంలో ఉన్న బాగుండే సార్, సెక్యూర్ ఉండేది. ఎగ్జాక్ట్లీ.